మరొక ప్రశ్న చూద్దాం. జ్యోతి గారు తూర్పుగోదావరి నుంచి రాస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు, ఇది లెక్క. అంటే 6 నెలలు 6 నెలలు, అవునా? అందులో ఉత్తరాయణ పుణ్యకాలం అంటే తెల్లవారుజాము, పగలు. దేవత ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. అందుకే ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వారికి మోక్షం వస్తుంది అని శాస్త్రం. మనము ఉత్తరాయణ కాలంలో పూజ చేస్తే దేవతలు మేలుకొని ఉంటారు కదా, అన్నీ తీసుకుంటారు. దక్షిణాయనంలో పూజ చేయకూడదని కాదు, నిద్రపోతుంటారు పాపం. రాత్రి వాళ్ళకి నిద్ర లేదు, దేవతలకు నిద్ర లేదనుకోండి, వాళ్ళ కళ్ళు మూతలే పడవు. ఎందుకు? వాళ్ళకు రెప్పలు లేవు. దేవతలకు రెప్పబాటు లేదు, ఇలా కన్నులు రెప్పలేదు. అందుకే మనకు భాగవతంలో గోపికలు అంటారు, బ్రహ్మకు పక్షపాతం ఉంది, కృష్ణ పరమాత్మను తదేకంగా చూడాలనే మా కంటికి రెప్పలు పెట్టాడు. బ్రహ్మ పక్షపాతి, దేవతలకు రెప్పలు లేవు కళ్ళకు, వాళ్ళు ఇలాగే చూడవచ్చు ఎప్పుడు కృష్ణుడిని. మేము ఇలా చూస్తే మన రెప్పడుతుంది. అంటే రెప్పపాటు కాలం కూడా కృష్ణుణ్ణి చూడకుండా బతకలేరు గోపికలు, అంత భక్తి వాళ్ళది. కాబట్టి వాళ్ళ నిద్ర అనేది లేదు. కానీ రాత్రిపూట పూజ కంటే పగలిపోయి విశేషం కదా. అందువల్ల ఉత్తరాయణ కాలం ఉంటే పగలు, సూర్యోదయము. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. పగలు ఉదయం అంటే వెలుతురు, వెలుతురు అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేది ఉత్తరాయణం, అజ్ఞానాన్ని పెంచేది దక్షిణాయనం. మనకు ఎంత గొప్పవాడు రాత్రిపూట ఏం చేస్తారు? నిద్రపోతారు. నిద్రపోకున్నా, మన నిద్ర బలవంతంగా ఆపుకున్నా నిద్ర వస్తూనే ఉంటుంది. చెప్పిన దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోలేం, మనస్సు మరో చోట ఉంటుంది కదా. అదే పగలైతే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాం, ప్రశాంతంగా వింటాం. దేవతలు కూడా పొద్దున ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు ప్రాతకాలము పగలు, దక్షిణాయనము రాత్రి. ఉత్తరాయణ కాలం చేసినటువంటి దానము, ధర్మము, యజ్ఞము, జపము, తపము, ఇవన్నీ దేవతలు సాక్షాత్కరిస్తారు. అందువల్ల భగవంతుని ఆరాధనకు, దేవతల ఆరాధనకు దక్షిణాయన కాలం కంటే ఉత్తరాయణ కాలం ప్రశస్తరమైనటువంటిది. తెల్లవారుజామున లేవండి, హాయిగా స్నానం చేయండి, భగవంతుని ధ్యానం చేయండి, ఎంతో అంతో పుణ్యాన్ని పొందండి, పెద్దలతో జ్ఞానాన్ని పొందండి. పుణ్యం గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే ఏం చెప్పాలి? జ్ఞానం గొప్పది, పుణ్యం కాదు. పుణ్యం అంటే పరమాత్మ సంతోషమే. పుణ్యం అంటే ఏమిటి? పరమాత్మ సంతోషాన్ని పుణ్యం అంటాం, పరమాత్మ కోపాన్ని పాపం అంటాం. కాబట్టి జ్ఞానం వస్తే సంతోషిస్తాడు ఆయన. మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చే కాలం ఉత్తరాయణ కాలం, ధ్యానాన్ని ఇచ్చే కాలం ఉత్తరాయణ కాలం, ధర్మాన్ని పంచే కాలం ఉత్తరాయణ కాలం. దాన్ని రాబోతున్నది కాబట్టి దాన్ని సక్రమంగా ఆచరించి భగవంతుని యొక్క దయను పొంది తరించి